జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రారా, నిజం చెప్పనీకే వచ్చినావు కదా? నిజమేంటి? అదే అబద్ధం. అబద్ధం ఏంటి? నిజం కానిది. సరిగా ఏడు. ఏంది పిలవని పేరంటానికి చక్కగానే వచ్చిరు, చేతులు ఊపుకుంటా. ఎవరు పిలిచిరు మిమ్మల్ని? మీ రేణుక పిలిచింది. ఏ రేణుక? నువ్వేగా నన్ను పెళ్లి టైంకి రమ్మని చెప్పింది. అవునవును, నేనే. నీ బొందో కప్పల లగ్గానికి పాములు పిలుస్తావే పాగలదానా నిన్ను. ఊరుకోమ్మ, నీకేం తెలియదు. నేనుండగా మీ తైతక్కలే నడవనీయా. మీరు ధైర్యంగా ఉండండి, మేం పెళ్లి దాకా ఉండి అక్షింతలు వేసి వెళ్తాం. నేను వెళ్ళి పెళ్లి బాగా జరగాలని దేవుడికి దండం పెట్టుకొస్తాను అమ్మాయి గారు. నా తరఫున కూడా పెళ్లి తప్పకుండా జరగాలని కోరుకో రాజు. అలాగే అమ్మాయి గారు. అయినా మీరు వేరు నేను వేరే అమ్మాయి గారు, ఇద్దరం ఒకటే కదా. ఏంది డ్రామాలు? ఏంటి నాటకాలు? ఏంది నువ్వు నాకేంటో కండిషన్స్ పెడుతున్నావేంటి? అవు, నీకు రాజుకు పెళ్లి కాలేదని నాకు తెలుసు. అదే ఒప్పుకోమంటున్నా. అందుకే కదా వచ్చింది. వచ్చి అందరి ముందు ఒప్పుకో. ఏంటి ఒప్పుకునేది? చెట్టు మీద చింతకాయ, చెట్టు కింద చింతపండు పడుతుందేమో కానీ చెట్టు అంత రాజుని పెళ్లి చేసుకుని నా మొగుడే కాదని ఎలా ఒప్పుకుంటాననుకున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒప్పుకోకపోతే ఎందుకు వచ్చిన వీడికి? మీ అన్న మల్లేష్ ని కిడ్నాప్ చేయడానికి. నేనుండగానే మా అన్నని కిడ్నాప్ చేద్దాం అనుకుంటున్నావా? నువ్వుండగానే ఏంటి, మీ బాలామణి, యాదగిరి, ఇంకో 10 మంది తురుంకాన్లు అడ్డొచ్చినా కిడ్నాప్ చేస్తా. అచ్చా, ఎట్లా చేస్తావో నేను చూస్తా. చూడు చూడు, సినిమా క్లైమాక్స్ లాగా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అది కాదు, నీకు చెప్పిందేంది, నువ్వు మాట్లాడేదేంది? నీకు దండం చేస్తా. నీకు రాస్తోని పెళ్లి కాలేదని ఒప్పుకో. నేను మా అన్నని నీకు కప్ప చెప్పేస్తాను. తీసుకుపోయి వరాలతో పెళ్లి చేద్దు గాని. నీకు దండం చేస్తా. వరాల పెళ్లి కోసం ప్రాణమైనా ఇస్తా. కానీ రాజును మాత్రం వదులుకునే ప్రసక్తే లేదు. రాజు నా జాన్, నా జుజ్జుబి, నా జిలేబి. ఆపు! నువ్వు ఇట్లా చేస్తావని డౌట్ వచ్చే నా ఏర్పాట్లల్లా నేనున్నా. అటు చూడు ఎవరొచ్చినారో. గీ పెళ్లికి చీఫ్ గెస్ట్. నమస్తే. నమస్తే అమ్మా, బాగున్నారా? నమస్తే. సూర్య ప్రతాప్ గారు జిందాబాద్. సూర్య ప్రతాప్ గారు జిందాబాద్. మినిస్టర్ సూర్య ప్రతాప్ గారు జిందాబాద్. పెద్దయ్య గారు ఈ పెళ్లికి రావడం ఏంటి అమ్మాయి గారు? రాజు, మళ్ళీ మా నాన్నకు నాకు మధ్య పెద్ద యుద్ధం జరగబోతోంది. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అమ్మాయి గారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.